హాయ్ అందరికీ. ఈరోజైతే నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే వాటర్ చల్లుకోవాలి. వాటర్ చల్లుకొని పచ్చిగా ఉంటుంది కదా, ఇలా అనుకోవాలి. ఎందుకంటే పచ్చిగా ఉంటే మళ్ళీ ముగ్గు రాదు. మళ్ళీ ఏంటంటే ఇప్పుడైతే పసుపు రాసుకుంటున్నా. కొంచెం వేసుకున్నా నేను. ఇప్పుడైతే బియ్యం పిండితోటి కమలం వేస్తున్నా. అమ్మవారికి ఇష్టం కదా కమలం పువ్వు. బియ్యం పిండితోటి సరిగా రాదు. మనం యూజ్ చేసే ముగ్గేమి వేయద్దు, అందుకోసమని. ఇలా అయితే మొత్తం ముగ్గేసుకున్నా నేను. ఇప్పుడైతే నేను పీట పెట్టుకుంటున్నా. రెడ్ క్లాత్ వేసుకున్న పీట పైన అమ్మవారికి రెడ్ అయినా వేసుకోవచ్చు, గ్రీన్ అయినా వేసుకోవచ్చు. నేనైతే చూడండి ఈరోజు మెహందీ పెట్టుకున్నా. అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మెహందీ పెట్టుకోవాలంటారని పెట్టుకున్నాను నేను. ఇప్పుడైతే నేను అమ్మవారి ఫోటో పెట్టుకుంటున్నా. అంటే ప్రొద్దున ఇంట్లో పూజ చేసినా కదా, అప్పుడే నేను నీట్గా వేసుకున్నా. ఇప్పుడైతే కలశం పెట్టుకోవడానికి ముందర బియ్యం పోసుకుంటున్నా. తర్వాత ఇత్తడి చెంబు ఇలా స్వస్తికి పెట్టుకోవాలా, వాటర్ నింపుకోవాలి. మళ్ళీ తర్వాత ఏంటంటే కంకణం కట్టుకున్నా. ఇప్పుడైతే తమలపాకులు పెట్టుకోవాలి 5. దీనిలో కలశంలో కుంకుమ, పసుపు, గంధం, అక్షంతలు వేసుకోవాలి. ఇప్పుడైతే కొబ్బరికాయ కలశం పెట్టడానికి నేను దీనికి రెడ్ క్లాత్ పెట్టుకుంటున్నా. అంటే మీ దగ్గర అమ్మవారి దగ్గర అంటే ప్రతిమ వస్తుంది కదా మార్కెట్లో, అవి పెట్టుకున్నా కూడా ఏం కాదు. ఇలా పెట్టుకున్నాము. అయితే క్లాత్ ఆగడానికి ఇప్పుడు నేను కంకణం అనేది పట్టుకుంటున్నా. కంకణ దారము ఇప్పుడైతే బొట్టు పెట్టుకుంటున్నా. కలశానికి చిన్న దండ గుచ్చుకున్నాను నేను. ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను పెట్టుకుంటున్నా కొబ్బరికాయని. ఇప్పుడైతే నేను అమ్మవారికి దండ వేసుకుంటున్నా. అమ్మవారికి చామంతి పూలు, మల్లెపూలు అంటే ఇష్టం కాబట్టి నేను 2 కలిపి కుచ్చుకున్నాను. ఇప్పుడు కలశానికి కూడా వేసుకుంటున్నా వస్త్రము. ఇప్పుడైతే అమ్మవారిలాగా మనం భావించుకోవాలి కలశాన్ని. అందుకోసమని పసుపు కొమ్ము కూడా కడుతున్నా. అంటే మన స్తోమత కొద్దీ మన బంగారు బిల్ల వేయించుకొని కూడా అమ్మవారికి పెట్టుకోవచ్చు. అమ్మవారికి మందార పూలు అంటే ఇష్టం కాబట్టి మందార పూలు కూడా పెట్టేసుకుంటున్నాను నేను. కలశానికి కూడా ఓకే. ఇప్పుడైతే ఫస్ట్ పూజ చేసే ముందు మనం పసుపు రాసుకొని పూజ చేయాలి. మనకి ఎవరైనా రాసే వాళ్ళు ఉంటే వాళ్ళు రాస్తే ఇంకా మంచిది, కానీ నాకైతే ఎవరు లేరు రాసేవాళ్ళు, అందుకే నేనే రాసుకుంటున్నా. ఫస్ట్ అయితే నా దగ్గర వెండి లక్ష్మి ఉంది. లక్ష్మి కాయిన్స్ ఉన్నాయి లోపల. ఇవి చిట్టి గాజులు. దీంట్లో ఇంకేమున్నాయంటే శ్రీచక్రాలు, గవ్వ, ఇవన్నీ ఉన్నాయి. రోజు అంటే లక్ష్మి పూజ చేసుకుంటా. వస్త్రం వేసుకున్నా, పసుపు కుంకుమ, రెడ్ ఫ్లవర్ పెట్టుకున్నా. గణపతి, గౌరమ్మ, అంటే మనం ఏ పని చేసినా పూజ చేసినా ఫస్ట్ గణపతి గౌరమ్మ అని చేసుకోవాలి. ఈ పూజ కూడా అయింది.
ఇప్పుడైతే నేను 5 రకాల నైవేద్యం చేసిన. పులిహోర, ఇవి ఏంటంటే పునుకులు అంటాం, శనగపప్పులు ఉడకబెట్టి బెల్లం వేసి చేసుకున్నా. ఇది దద్దోజనము, సీర, మన ఇదేంటంటే స్వీట్ అన్నం, బెల్లపన్నం, పరమాన్నం అంటాము. 5 రకాలు అయితే అమ్మవారికి వేసుకున్నాం. ఇక్కడ మనం గణపతికి నైవేద్యంగా అరటిపండు పెట్టుకున్నాం. ఇదైతే దీపము, దీపంకి కూడా చక్కెర నైవేద్యం పెట్టుకోవాలి. ఏది చేసినా కూడా. ఇదేమో నేతి దీపం, అమ్మవారికి నెయ్యి అంటే ఇష్టం కాబట్టి నేతి దీపము. దీన్ని కూడా చక్కెర పెట్టేసుకున్నా. ఇవైతే పెద్ద ప్రమిదం పెట్టుకున్నా నేను పూజకి. దీంట్లో కూడా ఆయిల్ వేసుకున్నా. అమ్మవారికి వాయనం వేయడానికి చీర తీసుకుంటాను నేను ప్రతి సంవత్సరము. ఈసారి అయితే పట్టు చీర తీసుకున్నా. తమలపాకులు, పసుపు, కుంకుమ, సోంపు, ఫ్లవరు, ఇవి గాజులు, ఇది అమ్మవారికి వాయనం కోసమని. ఇప్పుడైతే మనం చేతికి పూజ చేసేటప్పుడు ఈ 9 ముళ్ళు వేసుకొని దీంట్లో ఒక ఫ్లవర్ పెట్టుకోవాలి. పూజ స్టార్టింగ్లో పట్టుకోవాలి. మళ్ళీ తర్వాత పూజ అయిపోగానే తీసి అమ్మవారి దగ్గరే పెట్టేసేయాలి. ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇట్లా రెడీ చేసుకోవాలి. అయితే అమ్మవారి దగ్గర పెట్టుకుంటున్నాను నేను. ఇదైతే వరలక్ష్మి వ్రతకల్పం బుక్. దీన్ని కూడా నేను బొట్టు పెట్టుకుంటున్నా. ఇప్పుడైతే దీపం ముట్టించుకుంటున్నా. నేతి దీపం కూడా ముట్టించుకుంటున్నా. అన్నం తినే వరకు ఉంటే సరిపోతుంది నెయ్యి దీపము. ఇప్పుడైతే కలశంలో ఫ్లవర్ పెట్టుకొని దేవుని పైన, మనం ఏర్పాటు చేసుకున్న కలశం పైన, ప్రసాదాల మీద, అన్నింటి మీద చల్లుకోవాలి. కొబ్బరికాయ వేసినాక ఇప్పుడు పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకొని పూజ స్టార్ట్ చేస్తున్నాము. గణపతి గౌరమ్మ పూజ చేసుకుంటాము. ఇప్పుడు పూజ చేసుకునే లక్ష్మి అయిపోయినాయంటికి పాదాల పైన వేసుకోవడం వల్ల అక్షంతలు కలశం ముందర మన అమ్మవారికి, గణపతికి, గౌరమ్మకి, దీపానికి. ఫస్ట్ అయితే నేను కంకణం కట్టుకున్నా. చేతిలో అక్షంతలు తీసుకొని కంకణం కట్టుకోవాలి. ఇప్పుడు అమ్మవారి పాదం దగ్గర వేసుకొని దండం పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను కథ స్టార్ట్ చేస్తున్నా. చదువుకోవాలి. నేను అక్షంతలతో వేసుకొని అష్టోత్తరాలు చదువుకుంటా. మీరు ఫ్లవర్స్ వేసుకొని చదువుకున్నా కూడా ఓకే, చదువుకుంటే. ఈసారి ధూపం చూపిద్దాము అగరబత్తులు, ఎందుకంటే నాకు బాగా దగ్గర వస్తుంది కాబట్టి ఎక్కువ ఏం చూపించలేదు నేను. ఇప్పుడైతే ఈ దండని చేతికి పెట్టుకుంటున్నాను. పూజ తర్వాత తీసేసుకోవాలి. ఓం ఆదిత్యాయ నమః, ఓం విద్యాయ నమః, ఓం దీపాయ నమః, ఓం వసుదాయ నమః, ఓం వసుదారిణ్యాయ నమః, ఓం కమలాయ నమః, ఓం కాంత్యాయ నమః, ఓం కామాక్షాయ నమః. సూత పౌర్ణికుడు, శౌనికుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లని, మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములను కలుగునటి యొక్క వ్రతములను పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పెను. దానిని చెప్పిన వినుడు కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాన్ని మనియగు అకర్చితడు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండి ఉండి పార్వతీదేవిని పరమేశ్వరునికి నమస్కరించి, దేవా, లోకంబున స్త్రీలు ఏ వ్రతము గోర్చిన సర్వ సౌభాగ్యమును పుత్ర పౌత్రములను కలిగి సుఖంబున నుండితో అట్టి వ్రతం నాకు కానదీయునని పరమేశ్వరుడు ఇట్లని. ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలను కలిగింపజేసే వ్రతము వరలక్ష్మి వ్రతం. శ్రావణమాస శుక్ల పక్ష పూర్ణిమకు ముందు వచ్చు శుక్రవారం చేయు మలైన పార్వతీదేవి ఇట్లని. ఓ లోకరాధ్య, ఓ వాసుకిచ్చిన వరలక్ష్మి వ్రతమును ఎట్లు చేయవలను అని ఆ వ్రతమును విధి ఏమి, ఏ దేవతను పూజించవలేను, పూర్వం ఇదే ఈ వ్రతము ఆచరించబడింది, దీనివల్ల వివరంగా వివరించదలని ప్రార్థించిన
పరమేశ్వరుడు పార్వతికి దేవిని గాంచి, ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రతము సవిస్తరముగా చెప్పెదనను వినుము. సుగంధమున కుండనమున ఒక పట్టణము గలదు. ఆ పట్టణము బంగారు ప్రకారములతోడును బంగారు గోడలు గల ఇండ్లలోను గూడి ఉండెను. అట్టి పట్టణమునందు చారుమతి యనుగొక బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమానముగా దలచి ప్రతి దినమున ఉదయమున మేల్కొని స్నానంబు చేసి పుష్పములచే భర్తకు పూజ చేసి పిదప అత్తమామలకు అనేక విధముల యువపరచారములను చేసెను. ఇంటి పనులను చేసుకొని గయ్యాలిదనగాక మితమునుగాక ప్రియమునుగాక భాషించుచుండెను. ఇట్లుండ అమ్మవారికి ప్రతి వ్రతమును వరలక్ష్మి అనుగ్రహము కలిగి ఉండను. సర్వంబున ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవి నీ యందు నీకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమై శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చిన శుక్రవారం నాడు నన్ను. కథ అయితే అయిపోయింది. అక్షతలు వేసుకొని మళ్ళీ ఒకసారి మొక్కుకుంటున్నా. ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చుకోవాలి. ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొట్టుకోవాలి. ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టుకున్నా కదా, ఇక్కడ ఒక టమాటా దగ్గర పెట్టుకొని కుంకుమ పెట్టుకోవాలి. చక్కెర కూడా వేసుకోవచ్చు. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలు కాంచన హోరము కలముగ మెరియగ పీతాంబరముల శోభముగ నిండు సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా. అయిపోయింది. ఇది చేతులు పెట్టుకున్న దారము తీసి అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి.